హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా. ఎలా అనిపించింది చిరంజీవి గారి సినిమా? చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చూసాము. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ థియేటర్కి వచ్చాము. వాళ్ళిద్దరు సినిమానే వచ్చాము. బాగుంది. చాలా బాగుంది. చేశారు. చాలా బాగుంది. చిరంజీవి గారిని ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారి లుక్ చాలా బాగుంది. వెంకటేష్ గారు చాలా బాగున్నారు. ఏం చెప్తారమ్మా? అంటే ఇంకా చూడాలి అనుకునే వాళ్ళు ఇంకా చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. కామెడీ కావచ్చు, పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. మాలాంటి వాళ్ళు కూడా చూడొచ్చు. చాలా బాగుంది. సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చిందమ్మా? అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఏదైనా మెసేజ్ ఉందా? మనం నేర్చుకునేది? ఉన్నాయి. పిల్లలు నేర్చుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగుంది. చిరంజీవి వెంకటేష్ ని చూస్తుంటే ఒకే సినిమాలో నటించడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. మెగాస్టార్ గారు యంగ్ కనబడ్డారా, వెంకటేష్ గారు? ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి. ఫస్ట్ చిరంజీవి గారు కనిపించారు. అదర్ మూవీస్ లైక్ వెంకటేష్ గారు, మన రవితేజ గారి మూవీ కానీ ముందు తీసిన మూవీస్లోనే సేమ్ అలానే ఉంది. దాంట్లో చేంజ్ ఏమి లేదు. పాటలు చాలా బాగున్నాయి. అదే అనిల్ రావిపూడి గారి సినిమానే ఇది, సింపుల్గా చెప్పాలంటే. సీన్స్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ తప్పించి సంథింగ్ న్యూ స్పెషల్ లాగా ఏం లేదు. ఒక లోగో ఇద్దరు అసలు చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్ అండి. దాంట్లో మనం ఆయనకి వంకపెట్టక్కర్లా. బాస్ ఎప్పుడు బాసే. ఆయన ఎంట్రీ చాలా సూపర్గా ఉంది. ఆయన మాస్ ఎంట్రీ, ఆయన క్లాస్ ఎంట్రీ ఇద్దరు ఎక్స్చేంజ్ అయ్యి ఆయన ఎంట్రీస్ చాలా బాగున్నాయి. నయనతార గారిది యాక్టింగ్ చాలా బాగుంది. ఐ కనెక్టెడ్ టు నయనతార గారి యాక్టింగ్ అంత బాగుంది. కంపేరింగ్ టు మీ రెండు డిఫరెంట్ జోనర్స్ బ్రో. ఫస్ట్ ఇది ఫ్యామిలీ, అదేమో హర్రర్ థ్రిల్లర్. నాకు ఎందుకు రాజాసాబ్ అనేది ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందని నాకు తెలియదు. కానీ నేను నిన్న కొత్త సీన్స్ యాడ్ చేశారని నిన్న వెళ్ళాను మూవీకి, బట్ యాడ్ చేయలేదు. నేను డిసప్పాయింట్ అయ్యాను. నిన్న నేను 6 షోకి వెళ్ళాను, యాడ్ అవ్వలేదు. బట్ యాడ్ అయినాయి అని తెలిస్తే మళ్ళీ వెళ్తాను. నాకు రాజాసాబ్ అయితే చాలా కనెక్ట్ అయింది. నాకు సినిమా నచ్చింది. ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. దీంట్లో వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది యాక్టింగ్ చాలా బాగుంది. వింటేజ్ మెగాస్టార్ గారు కనిపించారు. ప్రతి సీను ఆయన యాక్టింగ్లో కానీ డాన్సింగ్లో కానీ ఆయన వింటేజ్ మెగాస్టార్ కనబడ్డారు. దాంట్లో వింటేజ్ ప్రభాస్ గారు కూడా కనబడ్డారు. సినిమా సూపర్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఎక్కింది, నార్మల్ ఆడియన్స్ కూడా ఎక్కింది. పెద్ద మనిషి అయినాడు. ఆయన రొటీన్గా ఏం లేదు, ప్రతి స్టోరీ రొటీన్గానే ఉంటుంది. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది సినిమా. వెళ్ళొచ్చు, అందరు కలిసి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. చాలా బాగుంది. వెంకీ మామ ఇంకా చిరంజీవి గారి కామెడీ చాలా బాగుంది. నేను 100కి 100 ఇస్తాను నేను రేటింగ్. చాలా బాగుంది. అనగానే కానీ మూవీ చూస్తుంటే మాత్రం ఎంతో నవ్వుకున్నా. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఎప్పుడు హాస్టలే ఉండేసరికి ఒక్కసారిగా వచ్చి మూవీ చూసేసరికి హార్ట్ఫుల్గా, ఎమోషన్గా అన్నిటికీ బాగా సెంటిమెంట్గా చాలా బాగుంది. డాన్సింగ్ చెప్పలేము. ఆయన మా స్టెప్స్ అయితే అదృశ్చేస్తాడు. నాకు చాలా ఇష్టం అనమాట. అట్లా వెంకటేశ్వర్ ఎందుకు కనిపిలా చాలా మంచిగా చేశారు అనమాట. ఆయన కూడా యాక్టింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఇద్దరు యాక్టింగ్ కలిపి మాస్ చాలా బాగుంది. ఫైట్స్ అసలు చెప్పలేము కదా. ఫైటింగ్, ఎమోషనల్, డాన్సింగ్ అన్నిటికీ బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. అట్లా వరప్రసాద్ చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు మూవీ అదృశ్యం చేసినాడు అనమాట. నయనతార చాలా బాగుంది. యాక్టింగ్ కూడా మంచిగా చేసింది. సపోర్టివ్ లాగా అందరు కలిసి చేసినారు కాబట్టి ఎమోషనల్గా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి చాలా బాగుంది. చిరంజీవి బాగున్నారు, అందరు బాగున్నారు. చెప్పాలంటే చాలా బాగా నచ్చింది నాకైతే మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చూడొచ్చు. ఫ్యామిలీకి మంచిగా అనిపిస్తుంది ఏదైనా మూవీ చూసినా కానీ. ఇది చూడాలంటే చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతికి అంతా బాగుంది. చాలా బాగా చేశారు మంచిగా. లాస్ట్ టైం వెంకటేష్ సంక్రాంతికి వచ్చారు, ఈసారి ఏమో చిరంజీవితో వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? అదే ఏంటి చాలా బాగా ఇచ్చారు వెంకటేశ్వర్. లాస్ట్ టైం ఈ టైం మంచి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా బాగుంది. సంక్రాంతికి వస్తున్నామని ఇది కూడా చాలా బాగుంది. మంచిగా ఇచ్చారు ఎంట్రీ. అన్ని మూవీ కూడా అంతా బాగుంది చెప్పాలంటే. సినిమా గురించి అయితే ఫ్యామిలీ అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా చూడాలన్నా చూడొచ్చు. ఏ మూవీ అయినా సరే చూడొచ్చు. సాంగ్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. యాక్టింగ్, కామెడీ, అసలు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే ఇష్టం కదా. ఫ్యాన్స్ అయితే కంపల్సరీ చూస్తారని అనుకుంటారు. ఫ్యాన్స్కి అయితే మంచి ఎంటర్టైన్మెంట్, ఫైటింగ్ కానీ ఏదైనా సరే ఆయన మాస్ ఎంట్రీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది.
ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. చిరంజీవి గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. వింటేజ్ చిరంజీవిలా ఉన్నారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా హుక్ స్టెప్ సాంగ్, ఇంకా ఆ బ్లాక్ బస్టర్ అది చాలా బాగుంది. ఎలా అనిపించింది స్టోరీ? ఆ స్టోరీ చాలా బాగుంది. ప్లస్ డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు. వెంకీ గారి కాంబో అండ్ చిరంజీవి గారి మధ్య చాలా బాగుంది ఇద్దరిది కాంబో. సెకండ్ హాఫ్లో నుంచి మొత్తం చాలా స్టోరీ బాగుంటుంది. శంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే సినిమా అంత అద్భుతంగా ఉండి చెప్తున్నా, మెగాస్టార్ గారిని ఈ రకంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆ గ్లామరస్ కానీ ఆ ఫైట్ సీన్ కానీ మాస్క్ బాబు అనే వ్యక్తి ఇంత క్లాస్ సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా అనిపిస్తుంది. మెగాస్టార్ గారు కొన్ని పదాలు హిందీలో వాడతారు సినిమాలో, అది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. చాలా నవ్విస్తాడు అన్నమాట సినిమాలో, చాలా బాగా అనిపించింది. సో ఒక సీన్ ఉంటుంది అన్న, అంటే భార్య భర్తలు విడిపోతే సో అన్న థర్డ్ పర్సన్ రావద్దు, వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో ఉండాలనే పాయింట్ శశిరేఖకి వాళ్ళ అమ్మ చెప్తుంటుంది. సీను మార్వలస్ అనిపిస్తుంది అన్నమాట. సీన్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక పబ్బు సీన్ ఉంటుంది. అంటే అమ్మాయిలంతా కూర్చొని అబ్బాయిని ఏ రకంగా మోసం చేద్దాము, అబ్బాయి పైన ఏ రకంగా కేసు పెడదాము ఒక సీన్ ఉంటుంది. చాలా బాగా అంట. ఈ రోజులలో సినిమా ఫీల్డ్లో చూస్తున్నాము, అంటే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ విడిపోతుంటారు. సో ఈ సినిమా అనేది విడాకులకు సంబంధించిన సినిమా అన్నమాట. సో భార్య భర్త విడిపోవద్దు, కలిసి ఉంటే కలసుకం అన్నట్టుగా సినిమాని అనిల్ రాపూడి గారు అంటే అది అంతా అంటారు క్రింజ్ ఉంది అంటే ప్రజలకు కావాల్సిన క్రింజే. ఎందుకంటే మన రెగ్యులర్ జరిగే స్టోరీని తీసుకొచ్చి మన సినిమా మీద పెట్టాడు భయ్య. అదే సినిమా స్టోరీ ప్లాట్ అన్నమాట. చాలా అద్భుతంగా అనిపించింది. సో మెయిన్ సినిమా ప్లస్ అంటే మన మెగాస్టార్ గారు ఆ వింటేజ్ లుక్ కానీ ఆ చెరిస్మా కానీ ఆ మెయిన్గా కామెడీ టైమింగ్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ సినిమా చాలా ప్లస్ అని చెప్పచ్చు. సో సిస్టర్ సెంటిమెంట్ కానీ సో మన భార్య భర్తల సెంటిమెంట్ కానీ అద్భుతంగా వర్ణించిండు. సో చెప్తున్నా, వస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు కొడతాడు రిపీట్. సో మీరు ఎవరన్నా కానీ సంక్రాంతి విన్నర్ ఎవడంటే అది అనిల్ రావుపూరి గారే. అక్కడ మన మెగాస్టార్ అండి, మెగాస్టార్ బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో 100% 300 కోట్లు కొట్టాలి. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపోతే మీ కర్మ. ఇద్దరు అనుకుందాం భయ్యా, కాంట్రవర్సీలు ఎందుకు? చెప్పండి ఎలా ఉంది సినిమా? మూవీ బాగుంది. సినిమా పాటలు బాగున్నాయి. ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, యాక్షన్ బాగున్నాయి. ఇద్దరిది బాగుంది. వెయిటింగ్ ఫర్ అన్ అదర్ మూవీ. నైన్తారా గారి యాక్టింగ్ ఎలా బాగుంది. ఆల్ బాగుంది. ఇద్దరు ఫైట్ సీన్స్ ఎలా? ఫైట్ సీన్ కూడా బాగానే ఉంది. ఆల్ గుడ్. థ్యాంక్ యూ.